దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము సిలువ దారి మన జీవితాలకు ఆశీర్వాదం అండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుని వలె జీవించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారండి. మృతతుల్యమైన మానవ అవతారంలో ఉన్నప్పటికీ యేసు పాపం లేకుండా పరిశుద్ధమైన జీవితం కొనసాగించారండి. చివరికి ఆయన తన శత్రువులను ఇలాగు సవాలు చేశారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనమండి. ఆయనలో పాపం కనుగొనవలెనని వారెంత ప్రయత్నించినను వారిలో ఒక్కరు కూడా యేసు జీవితంలో నిజముగా పాపమును కనుగొనలేకపోయారు. అసలు పాపం చేస్తే కదండీ పరిశుద్ధుడిగా పరలోకం నుంచి వచ్చారని పరిశుద్ధ జీవితం జీవించారు. మనకదే చెప్పారండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండని. పిలాతు యొక్క న్యాయపీఠం ఎదుట యేసు నిందారోపణ చేయబడిన వాడిగా నిలబడుచున్నప్పుడు పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపిందండి పిలాతు భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం ప్రకారం మన దేవుడు దర్శనముల ద్వారాను కలల ద్వారాను మనుషులతో మాట్లాడువాడు. ఆ రీతిగా దేవుని దృష్టిలో యేసు నీతిమంతుడని దేవుడు పిలాతు భార్యకు ప్రత్యక్షపరిచారండి. యేసును పరిశీలించిన పిమ్మట పిలాతు ఆయనందు ఏ దోషమును కనుగొనలేదని లూకా సువార్త 23వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనము వెల్లడి చేస్తుందండి. అతడు బహిరంగంగా ఈ సత్యమును ప్రకటించారండి. కానీ ఎప్పుడైతే ప్రధాన యాజకులను మరియు పెద్దలను ప్రజలందరూ యేసును సిలువ వేయమని కేకలు వేస్తూ ఉండగా ఆయన వారి కేకలకు లోబడి జనసమూహం ఎదుట ఈలాగున పలుకుచు తన చేతులు కడుగుకున్నాడండి పిలాతు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. ఈ రీతిగా యేసును పరీక్షించిన పిలాతు యేసును గురించి అతడు నీతిమంతుడని ప్రకటించారండి. చివరకు యేసుని 30 వెండి నాణెములకు అప్పగించిన ఇస్కరియోతు యూద ఇలాగు పలికెను, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసితినని ఒప్పుకున్నాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. ఒక దొంగ మరొక దొంగను సులభముగా గుర్తించగలడు. యేసుతో సిలువ వేయబడిన 2 దొంగలలో ఒకడు ఆయనను చూచి ఇలాగను ప్రకటించారు, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం ప్రకారం కేవలం యేసు యొక్క నిష్కల్మషత్వమును ఆలోచన చేయాలండి. చివరికి యేసుని సిలువ వేయించిన శతాధిపతి కూడా ఈలాగున చెప్పాడండి, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 54లో ఉన్నదండి. అన్నిటికన్నా మిన్నగా దేవుడు స్వయంగా యేసుని యెషయా 53వ అధ్యాయం 11లో నీతిమంతుడైన నా సేవకుడు అని సాక్ష్యం ఇచ్చాడు. కానీ నేరస్తుల స్థలంలో నిలవబెట్టబడినప్పుడు యేసు ఆ నిందలన్నీ ఎందుకు తన మీద వేసుకున్నారు? ఎందుకు దెబ్బలు తిన్నారు? ఎందుకు సిలువ భరించారు? తన ప్రశస్తమైన రక్తం చిందించుచు ఆయన ఎందుకు తన ప్రాణమును సిలువలో సమర్పించారు? బిడ్డలారా, దీనికి జవాబు చాలా సులభమైనదండి. మనకి విషయం కావాలంటే నీకు నాకు సర్వలోక సకల మానవాళికి ఆశీర్వాదములు మాత్రమే కాక మరి ఎన్నో నిత్యమైన ఆశీర్వాదములను దయచేటుకు ఆయన తన రక్తాన్ని చిందించారండి. మరి ఈ శాశ్వతమైన ఆశీర్వాదములు మనమందరం పొందుకోవాలని కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన రీతిగా యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక, విరోధుల చేతులలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విమోచింపబడిన వ్యక్తి తన విమోచనం ఒప్పుకొనుటకు ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తుందండి. కనుక యేసు తన రక్తం ద్వారా సంపాదించిన ఆశీర్వాదములను ఎరిగిన వారమే ఈ యొక్క క్రింద వచనములలోని విశ్వాసముతో ఒప్పుకుందామండి. వాగ్దానం చేయబడిన ఆశీర్వాదమును స్వతంత్రించుకుందామండి. ఏమనగా యేసు రక్తం ద్వారా నేను కడగబడ్డానని, మనం అందరం కడగబడ్డామని, మన పాపములన్నీ క్షమించబడినని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము మన పాపపు అలవాట్లన్నిటి కూడా తొలగిస్తుందని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము సాతాను బంధకం నుండి విడిపించబడుతుందని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దొరుకుతుందని మనము ఒప్పుకోవాలండి. యేసు రక్తము మన కొరకు విజ్ఞాపన చేసి మేలైన దానిని మనకి అనుగ్రహిస్తారని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తం దైవ సాన్నిధ్యములోనికి నేను ప్రవేశించుటకు
సామర్థ్యం కలుగు చేస్తారని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము నూతన జీవితమును ఇస్తుందని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తం ఈ లోకములో మన జీవితంలోకి అవసరమైన నిబంధన ఆశీర్వాదమును స్వతంత్రించుకున్నటకు మనల్ని శక్తివంతులుగా చేస్తదని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము మనకు జ్ఞానము, దైవ జ్ఞానము ఇస్తుందని మనం ఒప్పుకోవాలండి. యేసు రక్తము మనకు నిత్యత్వమును అనుగ్రహించినని, మనము నిరంతరం ప్రభువుతో ఉండాలని. కాబట్టి మనము ఒప్పుకొనగలిగితే మన భౌతిక మరణములకు సంబంధించిన భయమును తొలగించుకొని ఆధ్యాత్మికమైన దేవునితోటి అడుగులు వేయగలిగితే దేవుడు తప్పకుండా మనలందరూ కూడా ఆశీర్వదించి ఆ పరలోకమునకు చేర్చునుగాక. ఆమేన్.